రెండో దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వచ్చాయి. కానీ ఇంకా ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల లొల్లి చల్లారడం లేదు. నల్గొండ జిల్లా సోమవారిగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. నిన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి 22 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించాడు. అయితే కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయంటూ బీఆర్ఎస్ నేతలు గత రాత్రి నుంచి ఆందోళన చేపట్టారు. రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. గొడవ చేసిన 14 మంది బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ సర్పంచ్ ఇప్పుడున్న సర్పంచ్ ఇప్పుడు నిన్న గెలిచిన సర్పంచ్ కాంగ్రెస్ సర్పంచ్ ఆయన చేసిన పుణ్యం ఇది. ఊరడి మందిని ఉరికించుకుంటూ కొట్టిస్తుడు సార్. ఊరడి మందిని పెద్ద వ్యాన్ పోలీసు వాళ్ళ దింపి ఊరడి మందిని దేశానికి ఒక్కడిని చేసిన పోలీసు వాళ్ళు ఆడు మగ పురుగు వీళ్ళలేరు. ఇంకా ఇప్పుడు అంటే ఆలు పోలీసులు దిగుతారంటే ఇంకా ఆడవాళ్ళ పట్టుకుపోతారు. అన్నలు వెనకటికి 30 ఏళ్ల కింద మా ఊళ్ళో నక్సలైట్ వాళ్ళు వచ్చారు. నక్సలైట్ వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా ఉందో ఇవాళ అదే విధంగా ఉంది మా ఊరు పరిస్థితి. ఇవాళ మొగోళ్ళు లేరు. నిన్న రాత్రి 10ంటికి గొడవ అయింది. 10ంటికి కలిసి ఊళ్ళో మొగోళ్ళు ఉంటే అంత ఒట్టు బజార్ తెల్లవారు బడిక కూర్చుని పోలీసు వాళ్ళు అయినా న్యాయం అయినా విచారించాలి కదా సార్. తప్పు ఏమంది సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పి తప్పు ఏమంది అనేది ఆయన గుర్తుపెట్టి మీరు మాట్లాడాలి. మీరు న్యాయం చేస్తే వచ్చారు కదా పోలీసు వాళ్ళు. న్యాయం చేయాలి. దొరికించుకొని ఆడవాళ్ళు లేకుండా మొగోళ్ళు లేకుండా ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకొని బజార్ల పట్ల ఉరికించి కొడతారు మీరు. ఎందుకంటే మీ గవర్నమెంట్ మీ చేతులుందానా? గవర్నమెంట్ మీ చేతులుందానా? వీళ్ళకి ఏం అధికారం లేదు. వెనక ఎవరు లేడు, ముందర ఎవరు లేడు అయినా మీరు చేసేది. రెండో దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వచ్చాయి. కానీ ఇంకా ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల లొల్లి చల్లారడం లేదు. నల్గొండ జిల్లా సోమవారిగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. నిన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి 22 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించాడు. అయితే కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయంటూ బీఆర్ఎస్ నేతలు గత రాత్రి నుంచి ఆందోళన చేపట్టారు. రీకౌంటింగ్ తప్పగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గొడవ చేసిన 14 మంది బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్. శివాని, రెండో దశ పోలింగ్ సందర్భంగా కౌంటింగ్ సందర్భంగా నల్గొండ జిల్లా నిడిమనూరు మండలం సోమవారిగూడెంలో గత రాత్రి నుంచి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. అయితే నిన్న కౌంటింగ్ సందర్భంగా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే కౌంటింగ్ నేపథ్యంలో కౌంటింగ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి 22 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించినట్టు రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు, ఆందోళన వ్యక్తం చేశారు. రీకౌంటింగ్ జరపాలని కూడా డిమాండ్ చేశారు. అయితే దానికి రిటర్నింగ్ అధికారి ఒప్పుకోకపోవడంతో అధికారులు కాంగ్రెస్ పార్టీ నేతలకు తొత్తుగా మారారని ఆందోళన చేస్తూ కూడా అక్కడ బైఠాయించడం జరిగింది. ఆ క్రమంలోనే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రెండు వర్గాల సంబంధించిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దాంతో భారీగా మోహరించినటువంటి పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టేటువంటి క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసి ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడం జరిగింది. ఆ క్రమంలోనే నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన 14 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘర్షణకు దారితీసిన కారకులు అనేటువంటి నేపథ్యంతో ఇటు పోలీసులు వారిని అక్రమ అరెస్టు చేశారనేటువంటి ఆందోళనను అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మొత్తానికైతే గ్రామంలో నిన్నటి నుంచి ఉద్రిక్త పరిస్థితి మాత్రం కంటిన్యూ. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.